ఫ్రెండ్స్, మీ బీపీ కంట్రోల్ అవ్వాలన్నా, లేదంటే ఇమ్యూనిటీ పెరగాలన్నా, బాడీ పెయిన్స్ తగ్గాలన్నా, లేదంటే స్ట్రెస్ తగ్గాలన్నా, మీ లంగ్ కెపాసిటీ పెరగాలన్నా ఒక సింగిల్ ఎక్సర్సైజ్తో చేయొచ్చు. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు మీ ఆఫీస్లో కూర్చుని కూడా చేయొచ్చు. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. దీన్ని 3 balls పైరోమెట్రీ ఎక్సర్సైజ్ అని అంటారు. ఇది చాలామంది కోవిడ్ టైంలో కొనున్నారు, కానీ దాని తర్వాత అందరూ పక్కన పడేసి ఉంటారు. దీన్ని ఎలా వాడాలో చెప్పే ముందు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలితో పాటు ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు బ్లడ్ లోపలికి ఎంత ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుందో దాన్ని బట్టి మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ కానివ్వండి, ఇలాగా చాలా పారామీటర్స్ అనేది డిసైడ్ అవుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎక్కువ అమౌంట్స్లోని ఆక్సిజన్ మనం తీసుకోగలగాలి. అలా తీసుకోవడానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటవుతున్నది అని అంటే చాలామంది డీప్గా గాలి తీసుకోవట్లేదు, షాలో బ్రీతింగ్ అనమాట. ఫుల్ లంగ్ కెపాసిటీని వాడట్లేదు. అలా చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్. ఒకటి, ఓవరాల్ ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. రెండోది, లంగ్స్ లోపల ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఎప్పుడు ఉండిపోతూ ఉంటుంది, ఫుల్గా ఖాళీ కూడా అవ్వవు. సో ఈ రెండింటి నుంచి రెక్టిఫై చేసుకోవాలి అని అంటే ఈ 3 balls పైరోమెట్రీ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ చేస్తుంది. దీన్ని పెద్ద కాస్ట్లీ కాదండి, 300-400 రూపాయలకు వస్తుంది. సో ఒకటి ఆఫీస్లోనే ఒకటి ఇంట్లో కూడా పెట్టుకున్నా సరే ఇబ్బంది లేదు. సో దీన్ని ఎలా వాడాలి ఒకసారి చూద్దాం. దీన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా కూర్చోవాలి, లేదా నించున్నా సరే బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని ఇలాగా స్టాండింగ్ పొజిషన్లో ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఇది మన మౌత్ లోపల పెట్టుకుని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం లోపలికి గాలి తీసుకోవాలి. ఇది మౌత్ లెవెల్లోని పైప్ పెట్టుకొని గాలి లోపలికి లాగాలి. ఒకేసారి అని అలా సడన్గా లాక్కూడదు. మనం గాలి ఎలా తీసుకుంటాం, అలాగా అని స్లోగా అనమాట. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా తీసుకోవడానికి ట్రై చేయాలి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లోని ఇక్కడ పక్కన ఒక గేజ్ కూడా ఉంటుంది అనమాట. మనం సక్ చేస్తున్న స్పీడ్ అనేది ఏదైతే ఉందో అది ఆ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఉంటాయి. సో అలా చేసినప్పుడు ఏంటంటే లంగ్స్ గ్రాడ్యువల్గా ఇలాస్టిక్గా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అనమాట. డ్యామేజ్ అవ్వదు, అబ్నార్మల్గా ఉండదు. ఈ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనం మన లంగ్స్కి ఒక రకమైన రీట్రైనింగ్ అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది, బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది అనమాట మనం షాలో బ్రీతింగ్ అనేది. దాని నుంచి మళ్ళీ రీట్రైన్ చేసుకుని డీప్ బ్రీత్ చేసుకోవడానికి అలవాటు చేయాలి. సో దీనికి ఏంటి అని అంటే స్ట్రైట్గా కూర్చుని గాలి లోపలికి తీసుకుంటూ ఆ బాల్స్ని ఒక 2 seconds 3 seconds పైన హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. దాని తర్వాత పైప్ నోట్లోంచి తీసేసి స్లోగా గాలి బయటకు వదిలేయాలి. కావాలంటే ఒక నార్మల్గా బ్రీతింగ్ తీసుకుని మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలి. కొందరికి స్టార్టింగ్లోని ఇది చేస్తున్నప్పుడు కొంచెం తల డిమ్గా ఏదో వీక్నెస్ వచ్చినట్టుగా అనిపించవచ్చు, ఎందుకంటే ఒక రకమైన గాలి ఎక్కువగా తీసుకోవడం అలవాటు లేదు కాబట్టి. ఇప్పుడు అలా తీసుకోవడం వల్ల తల కొంచెం లైట్గా అనిపించవచ్చు అనమాట, తేలిగ్గాను. సో అలాంటప్పుడు గ్యాప్ తీసుకోండి, ఆపేసేయండి, మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేయొచ్చు అని అంటే ఎవ్రీ 1 hourకి ఒకసారి ఒక 6 to 10 times చేయండి. దగ్గరలో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఏమీ లేదు ప్రాబ్లం అలా అవుతుంది అనుకుంటే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి 2 minutes కోసం చేయండి. బట్ డైరెక్ట్గా మీరు ఎక్కువసేపు చేయలేరు, విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను. సడన్గా మీరు గాలి లాగేశారంటే ఎలా ఉంటుందో చూడండి, అలాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఇలా చేయండి. ఇలా 10 times చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేయండి. ఇప్పుడు మనం గాలి లోపలికి తీసుకున్నాం, సో అది ఇన్హేలింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు ఎక్స్హేలింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే గాలి బయటికి కూడా లోపలికి వెళ్ళిన లంగ్స్లో ఉండే ఎయిర్ని బయటికి పుష్ చేయాలి. దానికి ఇప్పుడు పైప్ని నోట్లో పెట్టుకుని గాలి బయటికి వదలాలన్నమాట, పుష్ చేయాలి గాలిని. సో ఇలాగా ఒక 10 times చేయండి.
సో ఇది ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల అన్కాన్షియస్లీ కూడాను మీరు ఇలా చేయకుండా పైప్ అది ఇన్స్ట్రుమెంట్ అది లేనప్పుడు కూడా మీరు అలాగే డీప్ బ్రీదింగ్ అండ్ డీప్ ఎక్సలేషన్ చేయడం అనేది మీ డయాఫ్రమ్, ఇక్కడ మసిల్ ఉంటుందన్నమాట మనకి రిబ్స్ చెస్ట్ కిందన, ఆ డయాఫ్రమ్ స్ట్రెంగ్త్ పెరగడం వల్ల దాని ఎఫిషియన్సీ పెంచుకుని మనం ఓవరాల్ రెస్పిరేటరీ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల మన ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, చిన్న చిన్న బాడీ పెయిన్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. సో అన్ని విధాలుగా స్టామినా అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రెగ్యులర్గా చేయడం వల్ల చెస్ట్ అండ్ డయాఫ్రామ్ ఈ మసిల్స్ అవన్నీ హెల్దీగా ఉంటాయి. లంగ్స్కి సంబంధించిన ఏ కంప్లైంట్ అయినా, అంటే వాళ్ళకి రెగ్యులర్గా జలుబు వచ్చేస్తుంది, ఆస్మా ఉంది, సిఓపిడి ఉన్నది, రెగ్యులర్గా స్మోక్ చేసే అలవాటు ఉన్నది, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు అనమాట, లంగ్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల కంప్లైంట్స్కి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా సర్జరీ అది జరిగిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు, లేదంటే ఆ సర్జరీ వల్ల ఒక రకమైన నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోయి మెల్లిగా లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఐకి ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత కొద్ది రోజుల వరకు ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. లేదు చెస్ట్లో కానివ్వండి, లంగ్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఎన్యూరిజం అని ఉంటుందన్నమాట. అంటే ఒక బ్లడ్ వెసల్ ఒక దగ్గర వీక్ అయిపోయింది అని డాక్టర్స్ డయాగ్నోస్ చేశారు అని అంటే ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు, లేదంటే లంగ్స్ కొలాప్స్ అయిపోయి ఉంటాయి కొన్ని సందర్భాల్లోని. అలాంటి వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. సో మీకు ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే కంపల్సరీగా డాక్టర్ అడ్వైస్ తీసుకుని దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చేయండి, అసలు ఏ కంప్లైంట్ లేకపోయినా సరే ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల మీ ఓవరాల్ ఎనర్జీ పెరుగుతుంది, గ్యారంటీగా. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. ఈ టాపిక్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అంటే ఒక లైక్ చేయండి.